విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సమత డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయి తేజ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయి తేజను లైంగికంగా వేధించారు ఇద్దరు మహిళా లెక్చరర్లు. సాయి తేజకు తరచూ అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ మహిళా లెక్చరర్ల వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకున్నాడు సాయి తేజ. సాయి తేజ మృతితో బంధువులు, సహచర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఇదే దరిద్రమా, ఇదే దారుణమా, ఇదే దాష్టికమా, ఇదే దుర్మార్గమా? అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఏ వయసు భేదం లేదు. ఏంటి దరిద్రం, ఏంటి దుర్మార్గం? మరి ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు, అందున మహిళా లెక్చరర్లు, ఏంటిది? ఒక్కసారిగా ఫ్యూజ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి కథనాలు చదువుతున్నప్పుడు. అసలు ఎలా 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 ఎక్కడి నుంచి వస్తాయమ్మా మీకు ఇలాంటి థాట్లు? విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సమత డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు విద్యార్థి సాయి తేజ. ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయి తేజను లైంగికంగా వేధించినట్టుగా తెలుస్తోంది ఇద్దరు మహిళా లెక్చరర్లు. సాయి తేజకు తరచూ అసభ్యకర మెసేజ్లు పంపించడం, వీడియోలు పంపించడం ఈ మహిళా లెక్చరర్లు పాల్పడేవాళ్ళట. ఈ లెక్చరర్ల వేధింపులు తాళలేక, ఇక భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు సాయి తేజ. సాయి తేజ మృతితో బంధువులు, సహచర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.